హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఎవ్రీ ఇయర్ చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా మనకి డిగ్రీ విద్యార్హతతో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి అప్ టు 18 to 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ ఉండనుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2021 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 29th May 2021 నుంచి మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి పే స్కేల్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇవి మొత్తం ఒకసారి డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఇది ఇవాళే రిలీజ్ చేశారు. 29th December 2020 ఇవాళే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ నుంచే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ నోటిఫికేషన్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి, దాని తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 29th December అంటే ఇవాళ నుంచి 31st January 2021 అంటే ఆల్మోస్ట్ 1 month అయితే టైం ఇచ్చారు. మీరు 31st January 2021 నైట్ 11:30 లోపు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఫీ పేమెంట్ మాత్రం మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా పే చేయొచ్చు. ఆన్లైన్ వచ్చేసి మీరు 2nd February 2021 నైట్ 11:30 వరకు అయితే ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్లో చేయాలనుకున్న వారు ఈ చలాన్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం 4th February వరకు టైం ఇచ్చారు. తర్వాత మీరు ఎగ్జామినేషన్ వచ్చేసి 29/5/2021 అంటే 29th May నుంచి ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 7th June 2021 వరకు అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. Type 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డేట్స్ తర్వాత ఇస్తారు. ప్రజెంట్ Tier 1 ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్స్ మొత్తం మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్సే. ఆల్మోస్ట్ 32 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్స్, ట్యాక్స్ అసిస్టెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సిబిఐ, సిఐడి ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కో కేటగిరీకి ఒక్కో రకంగా పే స్కేల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 47,600 నుంచి 1,51,100 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంది స్టార్టింగ్ది. ఇందులో మనకి గైటెడ్ అండ్ నాన్ గైటెడ్ 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ కస్టమ్స్ ఈ విధంగా మనకి సిబిఐ, సిఐడి అనేక రకాల పోస్టులు అయితే ఉంటాయి. చాలా మంచి పోస్టులు ఇవన్నీ. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్స్ కూడా పక్కనే చూడొచ్చు. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి సపరేట్ పే స్కేల్స్ కూడా ఇవ్వడం జరిగింది. టాప్ వచ్చేసి మనకి 45,000 వరకు పే స్కేల్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్ పే స్కేల్ అనమాట అది. ఇందులో మనకి 5 కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన వారికి మీరు అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మ్యాక్సిమం డిగ్రీ ఉంటే అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీకి వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ వారు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ కేటగిరీకి సంబంధించి 20 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. పక్కనే మనకి ఏజ్ కూడా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఆ కట్ ఆఫ్లో ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కేటగిరీ 3కి సంబంధించిన అప్లికేషన్స్ చేయాలనుకుంటే 20 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నవారు కేటగిరీ 3కి అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ కూడా పక్కనే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 4కి సంబంధించి అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ 5కి సంబంధించి అప్ టు 32 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 years. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 years. ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 years అంటే వాళ్ళ సర్వీస్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 1 or 2 పోస్టులకు మాత్రమే సపరేట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి డిగ్రీతో పాటు సిఏ లాంటివి అడుగుతున్నారు.
మ్యాక్సిమం అన్ని పోస్టులకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, లేదా SBI ఈ చలాన్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, SC ST క్యాండిడేట్స్ వీళ్ళందరికీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫీ పేమెంట్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. భీమ్ UPI, నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా SBI ఈ చలాన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా అయినా మీరు పే చేయొచ్చు. ఆన్లైన్లో మీరు ఫీ పే చేయాలనుకుంటే 2 ఫిబ్రవరి 2021 లోపు మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు చేయాలనుకుంటే 6 ఫిబ్రవరి లోపు మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ సెంటర్స్లో అయితే ఏపీలో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్స్లో అయితే మనకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో టోటల్గా ఎగ్జామినేషన్ వచ్చేసి 4 టైర్స్ ఉంటుంది. అంటే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ విధంగా ఉంటాయి కదా. అదేవిధంగా ఇందులో మనకి SSCలో టైర్స్ అంటారు. టైర్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్. టైర్ 3 వచ్చేసి పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్. టైర్ 4 వచ్చేసి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 1 అవర్ ఉంటుంది. ఇందులో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కానీ సెక్షనల్ టైం లిమిట్ కానీ ఏమీ ఉండదు. 1 అవర్లో 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి టైర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2లో మనకి 2 అవర్స్ అయితే టైం ఉంటుంది ఈచ్ పేపర్కి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి పేపర్కి 2 అవర్స్ టైం ఉంటుంది. ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసి అందరికీ కామన్. లాస్ట్ 2 పేపర్స్ వచ్చేసి మీకు కొన్ని పోస్టులకు మాత్రమే లాస్ట్ 2 పేపర్స్ వచ్చేసి ఉంటాయి. ఈచ్ పేపర్కి 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1 అవర్ టైం ఉంటుంది. పెన్ అండ్ పేపర్ మోడ్లో ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. వేరే ఏ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాసినా 0 మార్క్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది కొన్ని పోస్టులకి వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, టైర్ 4 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంది కదా. అదేవిధంగా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఈ కొన్ని పోస్టులకు వచ్చేసి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ సిలబస్ కూడా మీరు చూడొచ్చు, చాలా సిలబస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 months అయితే మీకు టైం ఉంది. ఈ సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ SSC CGL నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అయినా సరే ఇంకా 5 months అయితే మీకు టైం ఉంటుంది. ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయొద్దు. లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేసినట్లయితే మీకు సర్వర్ ఇష్యూస్ అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.